మీరు ఎప్పుడైనా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ గురించి విన్నారా? ఇక్కడ మ్యాప్లో చూడండి. సౌత్ ఈస్ట్ కార్నర్లో బే ఆఫ్ బెంగాల్లో ఒక బ్యూటిఫుల్ చైన్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి. బట్ ఈ ఐలాండ్స్ జస్ట్ ఒక టూరిస్ట్ స్పాట్స్ ఆర్ వెకేషన్ ప్లేసెస్ మాత్రమే కాదు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అంటే మన భారతదేశంకి ఒక హిడెన్ పవర్ హౌస్ లాంటిది. స్ట్రాటజిక్గా చూసినా, ఎకాలజీగా చూసినా, మిలిటరీ ప్లానింగ్తో చూసినా ఈ ఐలాండ్స్ మన ఇండియాకి ఒక సీక్రెట్ వెపన్ లాంటివి. మన ఇండియాకి ఒక అన్సింకబుల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంటే ఎలా ఉంటుంది? 350 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మలాకా స్ట్రైట్ ఉంది, విచ్ ఈజ్ వన్ ఆఫ్ ది బిజియెస్ట్ షిప్పింగ్ లేన్స్ ఇన్ ది వరల్డ్. ఎవ్రీ ఇయర్ 90,000 మర్చెంట్ షిప్స్ ఇక్కడ నుంచి పాస్ అవుతూ ఉంటాయి. సో ఇన్ వన్ సైడ్ ఇండియా ఈజ్ ర్యాపిడ్లీ డెవలపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ దిస్ ఐలాండ్స్, ఎయిర్ బేసెస్, పోర్ట్స్ అండ్ ఈవెన్ మెగా ప్రాజెక్ట్స్ లైక్ గ్రేట్ నికోబార్ ప్లాన్. కానీ ఈ డెవలప్మెంట్తో నెగిటివిటీ కూడా పెరిగింది. ఎన్విరాన్మెంటలిస్ట్, ట్రైబల్ రైట్స్ యాక్టివిస్ట్, సైంటిస్టులు, ఈవెన్ ఇంటర్నేషనల్ కన్జర్వేషన్ బాడీస్, దే ఆర్ ఆల్ రైజింగ్ రెడ్ ఫ్లాగ్స్. సో ఇక్కడ యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే, ఈ డెవలప్మెంట్ యాక్చువల్గా మనకి ఉపయోగపడుతుందా ఆర్ వి సాక్రిఫైసింగ్ టూ మచ్? మిలిటరీ అడ్వాంటేజ్ కోసం ఫారెస్ట్ని కొట్టేశారా? ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేస్తున్నారా? ట్రైబల్స్ని డిస్ప్లేస్మెంట్ చేయడం జరుగుతుందా? ఇవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్స్ బిగిన్. పార్ట్ 1, వై అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఆర్ సో ఇంపార్టెంట్. ఇప్పుడు మనం దీని ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ టూరిజం బట్ ఫర్ ఇండియాస్ ఎంటైర్ నేషనల్ స్ట్రాటజీ. ముందుగా దీని స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఆర్ లైక్ ఇండియాస్ అన్సింకబుల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. అవును, అన్సింకబుల్. ఇక్కడ మ్యాప్లో చూస్తే ఈ ఐలాండ్స్ మలాకా స్ట్రైట్కి చాలా క్లోజ్గా ఉన్నాయి, జస్ట్ 350 కిలోమీటర్స్ అవే. అండ్ ఈ మలాకా స్ట్రైట్లో ప్రతి సంవత్సరం 90,000 మర్చెంట్ షిప్స్ పాస్ అవుతూ ఉంటాయి. ఆయిల్, ట్రేడ్ గూడ్స్, కంటైనర్స్ అన్ని కంట్రీస్కి ఇక్కడ నుంచి వైటల్గా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో ఒకవేళ ఇండియా ఈ జోన్ని కంట్రోల్ చేస్తే ఇండియా కెన్ మానిటర్, ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఈవెన్ బ్లాక్ ఎనిమీ మూవ్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ రీజనల్ కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు మిలిటరీ ప్లానింగ్. అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ ఈస్ ఇండియాస్ ఓన్లీ ట్రై సర్వీస్ కమాండ్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్ని ఫోర్సెస్ సింగిల్ రూఫ్ కింద ఉంటాయి. ఇది చాలా రేర్. చాలా దేశాల దగ్గర ఇది లేకపోవచ్చు. సో ఫ్రమ్ సెక్యూరిటీ స్టాండ్ పాయింట్ దిస్ ఈస్ నాన్ నెగోషియబుల్. కానీ మిలిటరీ పరంగానే కాదు, ఎకనామికల్గా కూడా ఈ ఐలాండ్స్ గేమ్ చేంజర్ లాగా మారుతున్నాయి. ఇండియా ఈస్ ప్లానింగ్ టు డెవలప్ ఏ మెగా ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఎట్ గ్రేట్ నికోబార్. ట్రాన్స్షిప్మెంట్ అంటే ఏంటంటే, షిప్పులు ఏవైతే వేరే కంట్రీస్కి వెళ్తూ ఉంటాయో అవి ఇక్కడ ఆగి రీలోడ్ అండ్ అన్లోడ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మన ఓన్ ఇండియన్ కార్గోలో 75% ఫారెన్ పోర్ట్స్ హ్యాండిల్ చేస్తున్నాయి, లైక్ సింగపూర్, కొలంబో అండ్ క్లాంబ్. ఈ పోర్ట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ వల్ల ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల రూపాయలు వేస్ట్ అవుతున్నాయి. సో ఇఫ్ ఇండియా బిల్డ్స్ దిస్ పోర్ట్ హియర్, ఇట్ రెడ్యూసెస్ డిపెండెన్సీ, సేవ్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ పుట్స్ ఇండియా ఆన్ గ్లోబల్ షిప్పింగ్ మ్యాప్. ఇవి మాత్రమే కాదు, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఆర్ ఎకలాజికల్ గోల్డ్ మైన్స్, రిచ్ బయోడైవర్సిటీ, రేర్ అండ్ ఎండమిక్ స్పీసీస్. ఇట్ ఈస్ లైక్ న్యాచురల్ ప్యారడైజ్. ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కేవలం మ్యాప్లో కనిపించే చుక్కలు మాత్రమే కాదు. దే ఆర్ ఇండియాస్ ఫ్రంట్ లైన్ డిఫెన్స్ పోస్ట్, ట్రేడ్ గేట్వే అండ్ ఎన్విరాన్మెంటల్ హెరిటేజ్ ఆల్ ఇన్ వన్. పార్ట్ 2, వాట్ ఈస్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. ఇదే మన మెయిన్ టాపిక్, ది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. ఇండియా 80,000 కోట్ల రూపాయలతో గ్రేట్ నికోబార్ ఐలాండ్లో ఒక మ్యాసివ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తుంది. చాలా ఎక్కువ అమౌంట్ కదా, కానీ దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే, ఏ బ్రాండ్ న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఏ మెగా ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, a huge smart township that hold over 6.5 lakh people, a power plant, roads and even defense infrastructure. సింపుల్గా చెప్పాలంటే ఒక మెట్రోపాలిటన్ సిటీని క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు, అది కూడా రిమోట్ ఫారెస్ట్ కవర్డ్ ఐలాండ్లో. చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదా. లైక్ ఇండియా ఈజ్ రైజింగ్ ఏ సూపర్ పవర్, టేకింగ్ బోల్డ్ స్టెప్స్. కానీ ఈ డ్రీమ్ ప్రాజెక్ట్కి ఒక పెద్ద డ్రాబ్యాక్ ఉంది, బికాస్ డెవలప్మెంట్ హ్యాస్ ఏ కాస్ట్ అండ్ హియర్ ది కాస్ట్ ఈస్ వెరీ హై. ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం 8 నుంచి 10 లక్షల వరకు చెట్లని కట్ చేయాలని ఎస్టిమేట్ చేశారు. బట్ సమ్ ఎకాలజిస్ట్ ఆర్ వార్నింగ్, యాక్చువల్ నెంబర్ కుడ్ బి క్లోజర్ టు 1 crore ట్రీస్. ఇదేదో చిన్న ఫారెస్ట్ లాగా కాదు, ఇట్ ఈస్ లైక్ క్లియరింగ్ అన్ ఎంటైర్ ఎకోసిస్టమ్. బట్ ఈవెన్ మోర్ సీరియస్గా కన్సిడర్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే ది షోంపెన్ ట్రైబ్. దే ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఐసోలేటెడ్ అండ్ అన్కాంటాక్టెడ్ ట్రైబ్స్ ఇన్ ది వరల్డ్. వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ కల్చర్, వాళ్ళకి నేచర్కి ఉన్న కనెక్షన్, ఇట్ ఈస్ అన్టచ్డ్. కానీ ఈ డెవలప్మెంట్తో దే మైట్ లూజ్ ఎవ్రీథింగ్. ఒక్క క్షణం ఆలోచించండి, ఒక పెద్ద సిటీ విత్ ఎయిర్పోర్ట్స్, ఇండస్ట్రీస్, హైవేస్ వీటన్నిటిని తీసుకొని వచ్చి ఒక పీస్ఫుల్ ఫారెస్ట్లో కొన్ని తరాల నుంచి అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్ దగ్గర ఇవన్నీ తీసుకొని వచ్చి పెడితే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ది ఫారెస్ట్ విల్ నెవర్ బీ ది సేమ్. ది పీపుల్ లివింగ్ దేర్
will never be the same. Some scientists and human rights groups are warning that this could lead to the extinction of a culture and even the people themselves. Yes, development is important, but who pays the price? Part 3. Threat to indigenous communities. Andaman and Nicobar Islands అంటే జస్ట్ ఒక నేచర్ ప్యారడైస్ మాత్రమే కాదు. ఇట్ ఈస్ ఆల్సో హోమ్ టు సమ్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ అండ్ అన్టచ్డ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ ది వరల్డ్. ఈ ఐలాండ్స్ లో చాలా ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. గ్రేట్ అండమానీస్, ఓంజెస్, జారవాస్, సెంటినెలీస్, నికోబారీస్ అండ్ ఫైనలీ షోంపెన్, ది మోస్ట్ వల్నరబుల్ అమాంగ్ ఆల్. ది షోంపెన్ ట్రైబ్, దే ఆర్ వెరీ ఫ్యూ ఇన్ నెంబర్ అండ్ ఫాలో ఏ టోటల్లీ ట్రెడిషనల్ లైఫ్ స్టైల్. వాళ్ళకి హిందీ, ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. వీళ్ళు ఫోన్స్ని, రోడ్స్ని, ఎలక్ట్రిసిటీని యూస్ చేయరు. వీళ్ళ పక్కనే ఉండే నికోబారిస్తో కూడా కలవలేరు. ఫర్ దెమ్ ఫారెస్ట్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇదే వాళ్ళ ఇల్లు, ఇదే వాళ్ళ సూపర్ మార్కెట్, ఇదే వాళ్ళ హాస్పిటల్, ఇదే వాళ్ళ దైవం. కానీ ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వల్ల వాళ్ళ ఫారెస్ట్ని, వాళ్ళ ల్యాండ్ని అన్నిటినీ కోల్పోతారు. అండ్ దట్ ఈస్ వేర్ ది రియల్ డేంజర్ బిగిన్స్. ఎందుకంటే ఒక్కసారి బయట వాళ్ళు వీళ్ళ టెరిటరీలోకి వచ్చేస్తే డిసీజెస్ స్ప్రెడ్ అవుతాయి. షోంపెన్ ట్రైబ్కి మోడర్న్ డిసీజెస్కి ఇమ్యూనిటీ లేదు. ఈవెన్ ఏ సింపుల్ ఫ్లూ కెన్ డెడ్లీ. సైకలాజికల్ ట్రోమా జరుగుతుంది. వీళ్ళ ప్రపంచం మొత్తం మారిపోతుంది. డిస్ప్లేస్మెంట్. దే మైట్ బి ఫోర్స్డ్ టు మూవ్ అవుట్ ఆఫ్ దేర్ యాన్సెస్ట్రల్ ల్యాండ్. ఈవెన్ సుప్రీం కోర్ట్ అండ్ పాస్ట్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్స్ ఏం చెప్పారంటే, యూ కెనాట్ ఇగ్నోర్ ట్రైబల్ కన్సెంట్. డెవలప్మెంట్ వితౌట్ డిగ్నిటీ ఈస్ డిస్ట్రక్షన్. పార్ట్ 4. ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇప్పుడు మనం మాట్లాడబోయేది బిగ్గెస్ట్ లాంగ్ టర్మ్ డేంజర్, అదే క్లైమేట్ చేంజ్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ బయట నుంచి చాలా అందంగా కనిపిస్తాయి. లష్ ఫారెస్ట్, టర్కీస్ వాటర్, కోరల్ రీఫ్స్, బట్ ఇన్సైడ్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ వల్నరబుల్. ఫస్ట్ ప్రాబ్లం, రైజింగ్ సీ లెవెల్స్. రీసెంట్ డేటా ప్రకారం బే ఆఫ్ బెంగాల్లో సీ లెవెల్ 4.44 మిల్లీలీటర్స్ పర్ ఇయర్ స్పీడ్లో పెరుగుతోంది. ఇది గ్లోబల్ యావరేజ్ కన్నా 30% ఎక్కువ. సో లో లయింగ్ కోస్టల్ ఏరియాస్, బీచెస్, ట్రైబల్ హ్యామ్లెట్స్ ఇవన్నీ మునిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు 2004లో వచ్చిన సునామీ గుర్తుందా? దట్ డిజాస్టర్ ఆల్రెడీ వైప్డ్ అవుట్ ఎంటైర్ విలేజెస్ ఇన్ నికోబార్. ఇంకా రెండో ప్రాబ్లం, ఫ్రీక్వెంట్ ఎక్స్ట్రీమ్ వెదర్. మోర్ సైక్లోన్స్, హెవీ రెయిన్ఫాల్, ఫ్లాష్ ఫ్లడ్స్ అండ్ కోస్టల్ ఎరోషన్. ఈ ఐలాండ్స్ చిన్న సైజులో ఉన్న వల్నరబుల్ జియోగ్రఫీ వల్ల డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మూడోది, వార్మింగ్ ఓషన్స్ వల్ల కోరల్ రీఫ్స్ బ్లీచింగ్ స్టార్ట్ అవుతాయి. కోరల్ రీఫ్స్ అంటే జస్ట్ కలర్ఫుల్ రాక్స్ మాత్రమే కాదు. దే ఆర్ బ్రీడింగ్ గ్రౌండ్స్ ఫర్ ఫిష్, ప్రొటెక్టర్స్ ఫ్రమ్ టైడల్ వేవ్స్ అండ్ పార్ట్ ఆఫ్ బ్యాలెన్స్డ్ మెరైన్ ఎకోసిస్టమ్. కానీ ఇప్పుడు ఈ రైజింగ్ టెంపరేచర్స్ వల్ల అవి చనిపోతున్నాయి. ఇంకా ఒకసారి కోరల్స్ చనిపోతే కొన్ని వేల స్పీసీస్ వాటి ఇళ్ళని కోల్పోతాయి. అండ్ వీటికి తోడు మ్యాసివ్ డిఫారెస్టేషన్ కూడా యాడ్ అవుతుంది. ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం ఫారెస్ట్లని క్లియర్ చేస్తున్నారు. కొన్ని లక్షల చెట్లను కట్ చేస్తున్నారు. చెట్లని కొట్టేయడం వల్ల CO2 ఎమిషన్స్ ఎక్కువ జరుగుతాయి. CO2 ఎమిషన్స్ ఎక్కువ అవడం వల్ల గ్లోబల్ వార్మింగ్ కూడా పెరుగుతుంది. మోర్ గ్లోబల్ వార్మింగ్, మోర్ డిజాస్టర్స్. ఇది ఎలా ఉంటుందంటే, వర్షం స్టార్ట్ అయ్యాక గొడుగుని తీసి విసిరేయడం లాంటివి. వైల్ ది వరల్డ్ ఈజ్ ఎంటరింగ్ ఏ క్లైమేట్ స్ట్రామ్, వీఆర్ కటింగ్ డౌన్ అవర్ న్యాచురల్ అంబ్రెల్లా, ఫారెస్ట్, రీఫ్స్, మ్యాంగ్రోవ్స్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అంటే జస్ట్ ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ మాత్రమే కాదు. ఇవి మన కంట్రీ యొక్క హార్ట్ బీట్, మన కల్చర్ యొక్క మెమొరీ, మన ఫ్యూచర్ జనరేషన్స్కి లెగసీ. ఈ ఐలాండ్స్లో ఫారెస్ట్లు ఉన్నాయి, ట్రైబ్స్ ఉన్నారు, కోరల్ రీఫ్స్ ఉన్నాయి. వీటన్నిటికి మించి ఇక్కడ లైఫ్ ఉంది. డెవలప్మెంట్ చేయడంలో ఏం ప్రాబ్లం లేదు. స్ట్రాటజిక్గా ఇండియాకి డిఫెన్స్ స్ట్రెంథెన్ చేయడం కూడా ఇంపార్టెంటే. కానీ డెవలప్మెంట్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ అంటే డిస్ట్రక్షన్. ఒక్కసారి మనం ఐలాండ్స్ ఎకాలజీని కోల్పోతే మరి అది తిరిగి రాదు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఒక బ్యాలెన్స్, గ్రోత్ అండ్ ప్రొటెక్షన్ మధ్య ఉండి బ్యాలెన్స్. నేచర్ని డిస్ట్రాయ్ చేయకుండా నేచర్తో కలిసి ఉండటం అనేది మన ఛాలెంజ్. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? డూ యూ థింక్ ఇండియా షుడ్ గో అహెడ్ విత్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఆర్ షుడ్ వి రీథింక్ ది వే వీఆర్ డూయింగ్ డెవలప్మెంట్? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.